పార్టీ జనసేన కార్యాలయాలకు వరుసపెట్టి క్యూలు కడుతున్నప్పుడే నేను చెప్పా ఇప్పుడు బాగుంటుంది వైసీపీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు 4 రోజులు పోయాక మీ వాళ్ళ మీద చేస్తారు అప్పుడు ఏం చెప్తారో చూడాలి ఎందుకంటే మీరు చూస్తే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈనాడు జ్యోతిలో వరుసపెట్టి దాదాపుగా 3-4 నెలలు 5-6 నెలల దాకా వైసీపీ వాళ్ళు అక్కడ కబ్జా చేశారంటే ఎప్పుడు కబ్జా చేశారంట అన్నటువంటి వచ్చాయి ఇప్పుడు అది పోయి తెలుగుదేశం వాళ్ళు కబ్జా చేశారన్నటువంటి కంప్లైంట్లు వస్తుంటే పట్టించుకోకపోతే అవి కాస్త ఇష్యూ అవుతాయి తాజాగా ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడు రక్త తర్పణం అన్నటువంటిది దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులు తట్టుకోలేక దాసరి బాబురావు అనే వృద్ధుడు గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు దెందులూరు మండలం చల్లచింతలపూడిలో విజయవాడకు చెందిన బాబురావుకు 9.57 ఎకరాల భూమి ఉంది ఈ భూమిలో గ్రావెల్ తవ్వుకుంటామని కొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఉసులూరు సత్యనారాయణ బోసు నాగబోయిన సత్యనారాయణ కోరారు అన్ని అనుమతులతో వస్తే అభ్యంతరం లేదని బాబురావు తెలిపారు అయితే ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా నెల రోజుల్లోనే సుమారు 2,000 లారీల గ్రావెల్ దవ్వేశారు ఇదేంటని ప్రశ్నించిన దాసరి బాబురావు ఆయన భార్య నాగలక్ష్మి మీద టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు ఈ దారుణం మీద దెందులూరు తహసీల్దార్ మైనింగ్ ఏడీ ఏలూరు ఎస్పీ దెందులూరు ఎస్ఐలకు 3 నెలల క్రితమే బాబురావు ఫిర్యాదు చేశారు జనసేన టీడీపీ పార్టీ కార్యాలయంలో 2 సార్లు ఫిర్యాదు చేసిన వాళ్ళు పట్టించుకోలేదు మరో తమ పార్టీ నేతలతో రాజీ చేసుకోవాలని లేకుంటే అంతు చూస్తానని చింతమనేని ప్రభాకర్ నుంచి బాబురావుకు బెదిరింపులు వచ్చినాయి దీంతో ఆందోళన చెందిన బాబురావు ఆయన భార్య నాగలక్ష్మి సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు తమకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో ఒక్కసారిగా ఎన్టీఆర్ విగ్రహం ఎదుటి బాబురావు తన ఎడమ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు ఆయన భార్య అడ్డుకుని హుటాహుటిని తన భర్తను ఆసుపత్రికి తరలించారు కొద్ది నెలలుగా మా పొలంలో టీడీపీ నేతలు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు తవ్వకాలు నాపి న్యాయం చేయడం తహసీల్దార్ నుంచి ఎస్పీ వరకు మొరబెట్టుకున్న ఫలితం లేదు ఏలూరు ఎస్పీ చర్యలు తీసుకోకపోవడం మాపైన ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని ఫోన్లు చేసి వేధిస్తున్నారు ఎమ్మెల్యే జేసీబీ లారీలు అన్నీ మా పొలం వడ్డే ఉన్నాయి మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేశారని అంటూ వాళ్ళ భార్య కూడా చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ వైరల్ అవుతుంది